కాపురం క్రేజీ కాపురం. చెప్పరా వికాస్? నేను వికాస్ని కాదు, నీ బాస్ని. నిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తానని చెప్పావు, పంపలేదే? పంపిస్తాను సార్, రాత్రి కొంచెం బిజీగా ఉండి. కానీ డ్యూటీ సరిగ్గా చేయకపోతే పగల మొత్తం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. సార్ 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 ఓకే సార్. ఏ ముహూర్తాన్ని లేచాను, అంతా అప్సెట్. గుడ్ మార్నింగ్ అభి. గుడ్ మార్నింగ్ అభి. మార్నింగ్ మార్నింగ్. చదివేశా, పేపర్ మొత్తం చదివి పారేశా. మరణ వార్తలు బర్త్డేలు కూడా చదివేయండి. ఫ్రీగా వస్తే దీన్ని వదలకూడదు, వాడేసుకోవాలి. సలహా ఇచ్చావా, సెటర్ వేసావా? అది తెలివైన వాళ్ళకి అర్థమవుతుంది లేండి, మీలాంటి మేధావులకు కాదు. ఏంటిదభి? అది ఇప్పుడు ఎందుకు లేండి సార్, మీరు వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళండి. ఈ వయసులో చెడ్డ వెట్టింకా సార్ అది నీ కొడుకు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావయ్యా. అది కాదు సార్, నేను యంగ్ మ్యాన్, నేను అర్థం చేసుకోగలను. నా మాట విని ఎవరైనా యూరాలజిస్ట్ కి చూపించేసుకో ముందస్తుగా. ఓకే అమ్మా, టిఫిన్ రెడీ చేయి. అదిగా యూరాలజిస్ట్ దేనికంట? నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేయించాలి. అవునండి, వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. ఐషో, ఎవరో చూడు. నేను బాత్రూమ్ లో ఉన్నాను, మీరే చూడండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. కాఫీ తాగారా? యా, నువ్వు తాగిస్తావా? కాదు సార్, మీతో పాటు కలిసి కాఫీ తాగుదామని. ఇది ఇల్లు, హోటల్లో సత్రమో కాదు. ఎందుకు వచ్చావో అది చెప్పు. మీరు ఒక ప్యాకెట్ కొంటే ఇంకో ప్యాకెట్ ఫ్రీ. దీంతో పాటు మీరు బ్యాంకాక్ వెళ్ళడానికి లక్కీ డిప్ టికెట్ ఫ్రీ సార్. అసలు ఏంటివి? డైపర్స్ సార్. చిన్నపిల్లలు యూరిన్ పోసి బట్టలు దుప్పట్లు తడిపేయకుండా వీటిని వేస్తారు. డైపర్స్ నాకేం వద్దు, బయలుదేరు. ఇవి మీకు కాదు సార్, మరి మీ అబ్బాయికి. అవసరం లేదు, వాడికి కూడా అవసరం లేదు. యా, వాడు యూరిన్ పోయిడా? తెలీదు. వాట్? షాక్ అవకు, నాకింకా పొట్టలేదు. పుట్టాక వాడు యూరిన్ పోస్తాడో లేదో నాకు తెలీదు. మీకింకా పిల్లలు లేరా? లేరు. ఏ, నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు సార్, మీకే. వెళ్ళి ఎవరైనా మంచి గైనకాలజిస్ట్ కి చూపించుకోండి. గైనకాలజిస్ట్ ఆడవాళ్ళకి రా. అయితే మంచి సైకాలజిస్ట్ కి చూపించుకోండి. వీడేమో ముందు గైనకాలజిస్ట్ అన్నాడు, ఆ తర్వాత సైకాలజిస్ట్ అన్నాడు, ఆ సీతాపతి గారేమో యూరాలజిస్ట్ అన్నారు. నీ బతుకు రే అభి. వైబ్రేషన్ కనిపెట్టండి, చంపేయాలి. హలో, నేను డాక్టర్ సుందరం, గైనకాలజిస్ట్. అయితే నాకెందుకు ఫోన్ చేశారు? రే మట్టిబుర్రా, నేన్రా సుందరాన్ని, నీ క్లాస్మేట్ డాక్టర్ సుందరాన్ని రా. సుందరం 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 సుందరం, యారా ఎలా ఉన్నావు? బాగున్నావా? కాలేజీలో నీ కీచుకొందుకుండేది, ఇప్పుడేంట్రా బాగా బేస్ వాయిస్ అయింది? పెళ్ళయ్యాక జీవితంలోనే కాదురా, బాడీలో కూడా మార్పులు వస్తాయి. ఆహా, స్టేట్మెంట్ చాలా బాగుందిరా. మ్యాటర్ ఏంటో చెప్పు. నా పెళ్లికి నువ్వు రాలేదు కదరా, కనీసం బార్సాలకైనా వస్తావేమోనని. బారసాలా? యారా నీకా? రేయ్, నాకు కాదురా, నా కొడుక్కి. మొన్నే పుట్టాడు. సారీరా, నేను రాను, రాలేను. ఏ
ఎందుకురా? నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి నచ్చవరా, పరమ బోరు, అందుకే రాను. నిన్ను చూసి జాలిపట్టం తప్ప నేనేమీ చేయలేనురా. పిల్లల పుట్టని నీలాంటి వాళ్ళకి నాలాంటి తండ్రులను చూస్తే ఈర్ష్యగానే ఉంటుందిరా. క్యారియాన్. ఏయ్, ఎవరైనా కిడ్నీ స్పెషలిస్ట్ ఉంటే చూపించుకోరు. కిడ్నీ స్పెషలిస్టా? అవునరా, కిడ్నీ ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరు. ఓకేరా, బాయ్. అది కాదు రే. ఎవడి కాడాడు తోచింది మాడాస్తున్నానేంటి? బేసిక్ గా నా హెల్త్ రాభి, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, మరి నీకు డౌట్ ఎందుకు వచ్చింది? అయినా ఎవరో ఏదో అంటే నువ్వు డౌట్ పడాలా? నో. మగాడు అభి, మనం నైబర్స్ కాబట్టి నీ అనుమానం నేచురల్. నిన్న నువ్వు ఫోన్ చేయగానే నీకు పుట్టబోయే బిడ్డ కోసం సాక్స్ అల్లుతున్నాను స్మిత. రియలీ సో నైస్ ఆఫ్ యూ. అయినా పిల్లలు పుట్టకపోతే కళ్ళు పచ్చబడతాయా? పళ్ళు ఊడిపోతాయా? ఊడవు. అబ్బే, డోంట్ బి సిల్లీ. నా పిల్లవే. మనవడా, నీ పంట పండినట్టుంది రోయ్. గొంతు ఐషుదే, సౌండ్ అదిరిందే. అసలు ఏం జరుగుతోంది? ఎరా అంటే నేను తండ్రి అయిపోతున్నానా? ఎస్. ఏమైంది? హలో, కంగారు పడుకు. రుచి పచ్చి లేకుండా రాత్రవి బిర్యానీ వండారు, అది అరగలేదేమో. ఐషు, ఏం లేదవి, నువ్వేం కంగారు పడుకు. అసలు ఏమైంది? ఏం జరగలేదు, జస్ట్ వాంతి అంతే. అంటే ఐషుకి ప్రెగ్నెంట్ అయితే వాంతులు వస్తాయని తెలియదన్నమాట. అబ్బాయి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. స్మిత, పద మనం షాపింగ్కి వెళ్దాం. పద. ఏంటి బావా, తోమేసిన బిర్యానీ గిన్నెలో ఇల్లంతా ఖాళీగా ఉంది? మీ అక్క దాని ఫ్రెండ్ తో షాపింగ్కి వెళ్ళిందిరా. ఏమైంది బావా? ఏదో గుచ్చుకుందిరా. బావా, నీ రక్తం కళ్ళ చూసి సూటి ఇదే బావా. రా బావా, ఎవరైనా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏంటిది? డాక్టర్ అంటే చంపేస్తాను రే. అది సరే బావా, ఇదేంటిది? ఏమోరా, నేనెప్పుడు చూడలేదు. వీటిని బేబీ సాక్స్ అంటారు బావా. చా అంటే బేబీ చేసుకుంటారా? ఏ, నువ్వు ట్రై చేస్తావా? ఆగరా, నాకు 2 డౌట్స్ కనెక్ట్ అవుతున్నారా. ఇందాక మీ అక్క వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిందిరా. ఎందుకు? వాంతి చేసుకోవడానికి. అది కాకుండా ఇప్పుడు ఈ బేబీ సాక్స్ అల్లుతోంది అంటే నువ్వు తండ్రి కాబోతున్నా బావా. పోషన్ తేడాగా ఉంది. కొన్ని ముద్దు. బా, ఈ రిచ్ ఫ్రాగ్రెన్స్ ఏంట్రా? దారిలో రేగిపోలు తిన్నా బావా. ఏయ్, ఏడి పండు నోకో, ఎలక చచ్చిపోయిన వాసన వస్తుంది. అది అది బబ్లు, అది ఏడి ఇవాళ హోరోస్కోప్ చూసుకున్నాడా? అదేంటి సినిమా స్కోప్ లో? ఇవాళ ఒక శుభవార్త వింటావు అని రాసుంది. వినేశాను. అయిపోయింది, వినేశా. అంకుల్, మా బావని వెళ్తాడు. ఏమిటి? అదే తండ్రి కాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ అభి. ఒరే బబ్లు, పద కిచెన్ లోకి వెళ్ళి డోర్ తీపి తీసుకుందాం. అది కాదు సీతాపతి గారు, నా మాట అది. అరే మనవడా, కంగ్రాట్స్ చెప్తావా?
చెప్పు. నీ భార్య ప్రెగ్నెంట్ అయితే ముందు నీకే చెప్పాలి కదా. నువ్వింకా ఎదగాలి కదా. అంటే తాతయ్య, నా భార్య నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఆ మ్యాటర్ దాచింది. ఇప్పుడు చూడు నేను నా భార్యకి ఎలా సర్ప్రైజ్ ఇస్తాను. పుట్టబోయే బిడ్డ ఓ ఛత్రపతి శివాజీ కావాలి. ఛత్రపతి ఓకే కానీ శివాజీ వద్దా ఆంటీ? ఆయన స్మితమొకడు బ్రహ్మానందంలా ఉంటే కొడుకు ప్రభాసం ఎలా పుడతాడు? మొన్నే టీవీలో చూశాను. ఓ ఎర్రటి అమెరికన్ అమ్మాయికి నీగ్రో కొడుకు పుట్టాడంట. భర్తకి లాజిక్ అర్థం కాక ఒక సైంటిస్ట్ కి అప్పచెప్పాడంట. చాలా శ్రమ పడ్డాడు. పక్కింటోడు నీగ్రో అయ్యి ఉంటాడు. ఏమన్నారు? అదేనే సృష్టిలో అద్భుతాలు జరుగుతాయి అంటున్నాను. స్మిత, నీ కొడుకుని ఏ పోలీస్ ఆఫీసరో ఏ సినిమా హీరోనే చేయి. డబ్బులే డబ్బులు. నేను వాడి గురించి మంచి ప్రొఫెషన్ ఆలోచించి పెట్టాను ఆంటీ. అదే పొలిటీషియన్. పొలిటీషియన్. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా శ్రమ పడకూడదు. గర్భిణీ స్త్రీలు బిడ్డకి ఏడాది దాకా తల్లిపాలే ఇవ్వాలి. టీకాలు, ఇంజెక్షన్లు అన్నీ టైంకిప్పించాలి. బిడ్డ కళ్ళు తెరిచిన క్షణం కరెక్ట్ గా గూగుల్ టైం నోట్ చేసి పెట్టుకుని వాడికి హోరోస్కోప్ రాయించాలి. ఎప్పుడు కళ్ళు తెరిచినా ఏదో ఒక రోజు కళ్ళు మూయక తప్పదు కదమ్మా. ఎస్, అంటే కన్ఫర్మ్డ్ గా నేను తండ్రిని అయిపోతున్నా. ఈ విషయం ఐషు నాకెప్పుడు చెప్తుందో, ఇంకా ఎన్నాళ్ళు దాస్తుందో చూద్దాం. భార్యలు దాచే రహస్యాలు కొంపలు ముంచుతాయి. జాగ్రత్త. తాతయ్య, మా ఆవిడ గురించి ఇంకొక మాట మాట్లాడావు, నేనేం చేస్తానో నాకే తెలియదు. బావా, మా అక్క ప్రెగ్నెంట్ అయి నువ్వు తండ్రి కాబోతున్నందుకు హ్యాపీగా ఉన్నా. కానీ మా అక్కను చూస్తూ నేను బాధేస్తుంది బావా. 9 నెలలు ఆ కడుపు మొయ్యాలి కదా. బావా, ఆ కడుపు ఏదో నీకు షిఫ్ట్ అయిపోతే బాగుంటుంది కదా బావా. కడుపు అనేసరికి బావా ఆనందపడుతున్నాడు. అభి, డిన్నర్ కి ఏం వండమంటావ్? ఆహా, ఎంత ప్రేమ గొడగవే. నా కడుపు నిండిపోయింది. అది వండక్కర్లేదా? నేను మాట వరుసకన్నానే. ఆ, ఇంతకీ ఏం వండుతున్నా? నీ ఇష్టం. నీకు కావాల్సింది వండి పెడతాను. ఎంత కష్టమైనా వండి పెడతాను. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా శ్రమ పడకూడదు. ఐషు, మళ్ళీ వండుతున్న అనవసరంగా శ్రమ పడిపోతావు. హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చేత్తలేవే. అయితే మటన్ గోంగూర తెప్పించండి. పుల్లగా ఉంటది నాకు తెలుసు. పీతల గోంగూర. మహా పుల్లగా ఉంటది నాకు తెలుసు. అభి, నువ్వెంత మంచివాడు. నీకు ఒక శుభవార్త చెప్పాలి అభి. చెప్పు చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. చెప్పండి బాబు, నాకు సిగ్గేస్తుంది. ఐషు, అరే ఐషు అంటే అభి ఫాదర్. నేను తండ్రిని కాబోతున్నానన్నమాట. నేను తండ్రిని కాబోతున్నానన్నమాట. సూపర్. మూర్ఖ, శుభవార్త ఏంటో కనుక్కోరా. ముసలోడా, నువ్వు ఇలా గ్రాంధికల్లో మాట్లాడావనుకో, ఆ తర్వాత నాకెక్కడో కాలుద్ది నీ ఫోటోని గోడకి తిప్పేస్తా. అప్పుడు చీకట్లో గిలగిలగిలగిలగా కొట్టేసుకుంటావు. బుజ్జి బొంగరం. ఐషు, ఐషు లేవే. చూడు, కళ్ళొచ్చా నీవేనే. పళ్ళు మాత్రం మీవే. కళ్ళే ఏమే, ఇంకా ఒక్క పన్ను రాలేదు, అప్పుడే పోడేతను. అదే మీవే వస్తాయని నాకు తెలుసు. అవునా? మనసు కూడా మీదే రావాలి. అవునా? ఫ్యామిలీ మొత్తం ఇంటి మీద పడి తింటున్నారు. ఎందుకు రాదు? అంతే అంతే, వస్తుంది వస్తుంది. అభి, వీడికి మహేష్ అని పేరు పెడదామండి. మహేషా? నా బాబు పేరు మహేష్ కాదు, నా తాత పేరు మహేష్ కాదు. ఎందుకు పెడతావే? అంటే నేను మహేష్ ఫ్యాన్ కదా. అయితే ఫ్యాన్ అయి ఉండి హీరో పేరు పిల్లాడికి పెట్టుకోకపోతే సొసైటీలో తలంపులు కదండి. అవునా? అయితే పని చేద్దామే. ఈసారి మన కూతురు పుట్టినప్పుడు నేను సంధి లేని పేరు పెడతా. ఛీ!
మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు. అలాంటివంటే నేను సన్నీ లియోన్ ఫ్యాన్ కదా. సర్లేండి, ఈ రాత్రికి గొడవ దేనికి ఆ, గానీ? ఆ, అయ్యో ఏంటే పిల్లాడికి బెడ్ వెట్టింగ్ అలవాటైనట్టుంది. కొంచెం క్లీన్ చేసేవే. మీరు తండ్రే కదా, మీరు క్లీన్ చేయండి. నాకు నా మీద కాన్ఫిడెన్సే. తండ్రి నేనే, తల్లి నువ్వే కదా. క్లీన్ చేయి. నువ్వు చెయ్యి, నువ్వు చేయి, నువ్వు చెయ్యి, నువ్వు చేయి, నువ్వు చెయ్యి. నువ్వు చేయి. నాన్న, అమ్మా, నేను ఇక్కడ డ్రాయర్ తడిచిపోయి టార్చర్ పడుతుంటే కొట్టుకుంటారేంటి? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? మర్యాదగా డ్రాయర్ మార్చకపోతే మీరు సూట్లో పట్టు చీరలో కట్టుకున్నప్పుడు తడిపేస్తా. కబడ్డాను. నువ్వే 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 నువ్వే. మనం ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు తండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మొట్టమొదటి జాగ్రత్త, ముక్కు గెలుచుకున్న చేత్తోనూ పిర్ర గోక్కున్న చేత్తోనూ పసివాన్ని ఎత్తుకోకూడదు. చేతులు బట్టల సబ్బుతో ఉతికి అప్పుడు ఎత్తుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మొదటి జాగ్రత్త ఏంటంటే, పిల్లలు ఆడుకునేటప్పుడు మనం అమ్మాయి బాగుంది. రెండవది, ఏం పిల్లలు ఆడుకునే చెప్తుంది? చోట శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి. 24 గంటల్లో 23 గంటల 59 నిమిషాలను ఫుడ్కే ఖర్చు పెడతావు. అలాంటి నీకు పెళ్ళవుతున్న నమ్మకం గాని పిల్లలు పుడతారన్న గ్యారంటీ గాని నాకైతే లేదురా. నీకెందుకురా ఈ వీడియో? అమ్మాయి బాగుందని ఆవేశపడ్డాను బావా. మా నాన్నే, మా నాన్నే. ఏమండి, ఏంటండి? మేమిద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. అవునా, అయితే నేను వస్తాను. వెనకటికి ఎవడో పెళ్లికి వెళ్తూ పెళ్లిని చక్కనెట్టుకెళ్ళాడు. అలాగా కాల్తీ బాగానే వస్తుంది. నాకు ఇంకా చెప్పాలి. హాస్పిటల్కి వెళ్తే అది నాకు దొరికిపోతుంది, అందుకే వెళ్తున్నాను. మేము ఇంటికి వచ్చేటప్పటికి స్వీట్లు రెడీగా ఉండే. పిలుస్తా. పిలవక్కర్లేదురా, వాళ్ళే తగలడతారుగా. థ్యాంక్స్ బావా కాల్ తీసినందుకు. ఏమండి, వి ఆర్ గోయింగ్. అదేంటి ఐషు, వి ఆల్ ఆర్ గోయింగ్. మీరెందుకు? భర్తని అలా అనొచ్చా? కరెక్ట్ కరెక్ట్, అలా అడగకూడదు. కానీ మీరు అపార్థం చేసుకున్నారు కదా. అవునవును, మొన్న నాకు ఇలాగే జరిగింది. ఆటో డ్రైవర్ ని వస్తావా అని అడిగి ఆటో ఎక్కాను. ఏమైంది? డబ్బులు ఇచ్చేసి ఇంటికి వచ్చాక వాడింటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. అయ్యయ్యో. ఏమండి మీద వచ్చిన కారణం చెప్తారు కానీ పదండి. ఆయన వస్తే పర్వాలేదా? నువ్వు వెంటొస్తున్నావుగా, భయం లేదు. లేకపోతే పరాయి మొగుళ్ళతో నేను అస్సలు కారెక్కును. పరాయి మొగుళ్ళు కాదు, మగాళ్ళు. మగాడంటే మొగుడేగా. కానీ ప్రతి మగాడి మగుడు కాదు. వదవి, వాడి పిచ్చి బాబు మనిషి. కూర్చోండి. ఎలా ఉన్నావు స్మిత? బాగున్నాను డాక్టర్. నువ్వెలా ఉన్నావు ఐశ్వర్య? ఫైన్ డాక్టర్. బహుశా ఇద్దరు ప్రెగ్నెంట్ ఏమో. ఈయన మా ఆయన. హలో, చాలా సంతోషం. అర్రే, కుర్రాడు కత్తిలో ఉన్నాడు. మీలాంటి వాళ్ళు తలుచుకుంటే అలాంటి కుర్రాల కోసం తప్పించే తల్లులు లోకల్లో చాలా మంది ఉన్నారు. మీకోసం. అంటే ఏంటి డాక్టర్? తల్లి కాలేని స్త్రీలు చాలా మంది ఉన్నారు. అదే ఈయన హెల్ప్ చేస్తే. మీకు ప్రతిదీ డౌటే. నా దగ్గర స్పర్మ్ బ్యాంక్ ఉంది, దానికి మీ ఆయన డొనేషన్ ఇస్తారు. తర్వాత తంతు మొత్తం నేనే చూసుకుంటాను. ఐషు, కృత్రిమ గర్భధానం అంటే ఆర్టిఫిషియల్ అంతా ఉత్తునే. అయినా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు. కానీ నీకు చాలా నాలెడ్జ్ ఉంది రాయ్. పదండి. మరి పండు, నువ్వు ఎంత ముద్దొస్తున్నారో. థ్యాంక్ యూ. పదరా నాతో పాటు, నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతా. నీకు సెన్స్ ఉందా? కింద పడితే పగులుతుందని పిల్లాడు బాధపడతాడు, నీకు తెలీదా? నువ్వు జన్మకి తండ్రివి కావు. శాపం పెడుతున్నా. రే వద్దురా, తిట్టగరా నాన్న. అయితే నువ్వు చోలో చోలో గ్రేట్ రా. లోపల నా డార్లింగ్ చెకప్ చేయించుకుంటుంది.
తిట్టకరా బాబు, బుద్ధొచ్చింది. మీకు చెక్కా క్యాషా? ఎందుకు? మీకు మనీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం, పదండి సార్. మీరెందుకు కాపురం చేశారా లేక ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఆవిడ లోపల ఉంది. మీరు కూడా లోపలికి పదండి. దేనికి? మీరు మీ ఫ్యామిలీకి ఉపయోగపడ్డట్టే మీ సొసైటీకి మీ కంట్రీకి కూడా ఉపయోగపడండి సార్. పడనండి, నేను పడనంతే. మేడం, ఇతను డొనేట్ చేయట్లేదు. మనం పారిపోవడమే బెటర్. నేను ఇక్కడే ఉంటే నన్ను వీళ్ళు వదిలేలేరు. ఇది హాస్పిటల్ కాదురా బాబు. జంప్. ఏడీనా మేడం, జంప్. అంత ప్రేమగా తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చేస్తారా? అంటే ఆయుష్ ఆ నర్సడిగిన ప్రశ్నలు కొంచెం ఇబ్బందిగా అనిపించి ఆ హడావిడిలో మర్చిపోయాను. నా బంగారు తల్లే, నాతో చెప్పుంటే నేను కూడా హాస్పిటల్ కి వచ్చిండేదాన్ని కదమ్మా. స్మిత ప్రెగ్నెంట్ అయితే నువ్వు రావడం దేనికి? అంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా? అలా అని నేను మీకు చెప్పానా? బావ తనకు తానే ఇమాజినేషన్ చేసుకుంటున్నారట. మామయ్య గారు కూడా తక్కువే కాదురా. అలాగే అది కాదేషు, రాత్రి నువ్వు నాకేదో శుభవార్త చెప్తానన్నావు కదా, అదేంటది? అదా, నిన్న స్మిత నేను క్యాబ్ లో నర్సింగ్ హోమ్ కి వెళ్తుంటే సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. ఆగితే కార్లో మహేష్ బాబు ఉన్నాడు. నన్ను చూసి నవ్వాడు కూడా. అదేంటి, నీకు సంతోషంగా లేదా? ఎందుకుంటుంది? అదే కనుక ఆ కార్లో సమంత ఉంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. చచ్చినా అనదు. పోలేరా, సమంత కాకపోతే తమన్నా ఎవరో ఒకరు ఆ చెప్తారుగా. ఇక్కడ ఉన్నాగా. నువ్విలా మాట్లాడితే నీ బిడ్డకి తల్లి కావడం విషయం నేను మళ్ళీ ఆలోచిస్తాను. చించు, నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడే వెళతా, ఆ డాక్టర్ తో కాంట్రాక్ట్ మాట్లాడుకుంటా. అప్పుడు గల్లీ గల్లీకు అభిపడతాడు. టేక్ కేర్.